హాయ్ ఎవరివన్, నేను ఒక 4 గుడ్లు తీసుకొని ఉడకబెట్టినాను చూడండి. తగినంత ఉప్పు వేసి ఉడకబెట్టండి. ఇంక ఉడికాక ఇంకా చల్లార్చండి. వాటర్ వేసి ఆ వాటర్ పారబోసేసి ఇంకా చూడండి, నేను పొట్టు తీసి రెడీగా పెట్టుకునేసాను. మీరు ఇలానే పొట్టు తీసుకొని నీట్గా ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒకటి, కరివేపాకు, కొత్తిమీర. ఇది ఎగ్ రైస్ అనేది చాలా సింపుల్. ఇంకా నేను చూడండి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని సాసోలు, తగినన్ని జీలకర్ర, మామూలుగా మనం పోపుకి ఏవైతే తీసుకుంటామో అవే తగినన్ని జీలకర్ర. ఇవి బాగా వేగాక మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. ఇంకా బాగా మిక్స్ చేయండి. ఇంకా మనం ఏవైతే తీసుకున్నాం పచ్చిమిరపకాయలు ఒకటి, కరివేపాకు, కొత్తిమీర, ఇంక ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇంకా నేను ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ వేస్తున్నాను చిటికెడంతా. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇంకా తగినంత పసుపు వేయండి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారము 2 టేబుల్ స్పూన్స్ వేయండి. కారం తక్కువ ఉంటే లేదంటే 1 టేబుల్ స్పూన్ వేయండి. తగినంత ఉప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. పచ్చిమిరపకాయ మీ కారం అంటే పచ్చిమిరపకాయ కారం ఉందా లేదా దాన్ని బట్టి చూసుకొని వేయండి. ఇది సాబిన్ బిర్యానీ మసాలా, ఎగ్ మసాలాలో వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎవరింట్లో ఉండదో తెచ్చుకొని వేసుకోండి. చూడండి, తగినంత వేయండి. బాగా మిక్స్ చేశాక ధనియాల పొడి, గరం మసాలా తగినంత, ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టి అన్నీ వేయించండి. బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పెరుగు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది. పెరుగు నేనైతే పేరబెట్టుకున్న పెరుగు వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. ఇది మటుకు చాలా బాగుంటుంది. అసలు ట్రై చేసి చూడండి. సింపుల్. అసలు నోరు బాగాలేని వాళ్ళు కూడా ఇది చేసుకొని తిన్నారంటే ఆ రోజు ఆహా, నోరు చాలా బాగుంటుంది. కారం కారం. ఇంకా చూడండి, అవన్నీ వేగిపోయాయి. ఇంకా మనం ఏవైతే బియ్యం 2 కప్స్ కడిగి నానబెట్టుకున్నానో 2 కప్స్ రైస్ అయితే 4 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను. ఇంకా మనం ఎగ్స్ వేస్తాం కాబట్టి ఇంకొక కప్ ఎక్స్ట్రా కూడా వేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఇముడుతుంది. చూడండి, 5 కప్స్ వాటర్ వేసాను. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయలేవో చూడండి. నేనైతే అన్నీ సరిపోయాయి నాకైతే. మీకు ఏమైనా ఉప్పు పాటు తక్కువ ఉంటే వేసుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇంకా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మీకు అది మసాలా అంతా వాటర్ అంతా ఉడుకుతుంది. ఇంకా మనం ఏవైతే బియ్యం నానబెట్టుకున్న వాటర్ తీసేసి ఆ బియ్యం అనేది దాంట్లో వేసేయండి. ఇంకా గిన్నెలో కొన్ని ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఊడ్చి వేసేసాను. మీకు అలా చూపించాలని మీరు అలానే వేయకండి. ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో, అట్లా హై కాకుండా అట్లా స్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఉడకనీకి. ఇంకా మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో రెడీగా పెట్టుకున్నానో అది ఉడికాక ఆ ఎగ్స్ అన్నీ దాంట్లో వేయాలి. మూత తీసి చూడండి, అన్నము వాటర్ అన్నీ ఉడుకుతున్నాయి మొత్తము ఎసురంతా. ఇంకా మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో 4 ఎగ్స్, 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే ఏం ఆప్షన్ ఏం లేదు. అన్నం ఉడుకుతుంది కదా, అందుకని ఎగ్స్ వేసేసాను. బాగా కలపండి. తగినంత కొత్తిమీర వేసుకోండి. ఇది మటుకు చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సింపుల్. అసలు ఇంట్లో ఏం లేకపోయినా ఇవి ఉంటే చాలు చేసుకునేయచ్చు. నేను మామూలుగా అయితే ఎగ్ రైస్ అంటే చెక్క లవంగాలు అవన్నీ ఏం వేయలేదు. చూడండి, ఇంకా ఎసురు ఉడుకుతుంది కదా, ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి. 3 విజిల్స్ చాలు. హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టి 3 విజిల్స్ వేయండి. ఇది మటుకు చాలా బాగుంటుంది. అంతా ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో చేస్తున్నాను. ఇలా ఉంటుంది. ఆవిరి అయిపోయాక తీసి ఇలా చూడండి, రైస్ ఇలా బాగుంటుంది ఎగ్ రైస్. ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకున్నాను చూడండి. మీరు
సేమ్ ఇలానే ఉంటుంది. మీరు ఇలానే చేసుకొని తినండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.